ఇది ఎండాకాలంలా లేదు, మరి పోయే కాలంలా ఉంది. నువ్వెప్పుడైనా వడ తిన్నావా? చాలా సార్లు తిన్నా. ఇప్పుడు వడ దెబ్బ తింటావు. ఎండాకాలం మనసు ఒక గొడుగులో చోటడిగింది. గొడుగును కొందామంటే పర్సేమో ఖాళీగుంది. ఇంత వేడి మా బాడీ తట్టుకోలేమంటుంది. కాసేపైన చెట్టు నీడకు పోదాం పద పదమంటుంది. పోసి తాగి ఏసీలోన పడుకోవాలనుంది. మాస్టారు మాస్టారు నీ ఎండకు జోహారు. ఏవండి ఏవండి ఏమైంది అంత సీరియస్ గా ఉన్నావు? నిన్న ఫంక్షన్ లో ఏం చేశారో గుర్తుందా? చికెన్ బిర్యానీ తిని కూల్ డ్రింక్ తాగాను, అంతేగా? తినడం గురించి కాదు, మరి తాగడం గురించా? నిన్న ఫంక్షన్ కి వచ్చిపోయే అమ్మాయిలందరినీ చూశారే, దాని గురించి. ఓ అదే బంగారం, పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా నీకన్నా అందంగా ఎవరైనా కనపడతారేమోనని. కానీ ఇప్పటి వరకు ఎవరు కనపడలేదు బంగారం. ఆగండి, మీకోసం చల్లగా మజ్జిగ తెస్తాను. అబ్బా తమ్ముడు, వేసేసావు, బాగా వేసేసావు. ఎవరు మాట్లాడేది? దమ్ముంటే నా ముందుకు రండి. హలో మనిషి బ్రో. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. హలో మనిషి బ్రో. గొంతు వినపడుతుంది కానీ ఎవరు కనపడడం లేదే. కింద కాదు మనిషి బ్రో, పైన చూడు, పైన. సూర్యాభాయ్ నువ్వా? నా కోసం మళ్ళీ వచ్చావా? రాననుకున్నావా? రాలేననుకున్నావా? అదే వేడి, అదే సెగ. నీకోసం సమ్మర్ ప్లాన్ అంతా సిద్ధం. ఒక 2 lakhs డౌన్ పేమెంట్ కట్టుకొని చిన్న ఏసీ కార్ కొనుక్కొని ఎవ్రీ మంత్ ఈఎంఐలు కట్టుకుంటూ హ్యాపీగా తిరగొచ్చు. సూర్యాభాయ్, నా దగ్గరున్న బడ్జెట్ తో ఒక సెకండ్ హ్యాండ్ బైక్ అయితే కొనగలను. బైక్ మీద నా సీజన్ లో తిరగలేరు, తిరగనివ్వను కూడా. అది కాదు సూర్యాభాయ్, మేము 1 డిగ్రీ పాస్ అవ్వడానికే నానా తంటలు పడుతుంటే నువ్వేమో ఏకంగా 43 డిగ్రీలు పాస్ అయ్యావు. నెక్స్ట్ నా టార్గెట్ 50 డిగ్రీలు. నువ్వేదో వింటర్లా బైక్ మీద తిరిగేస్తా, మజ్జిగలు లస్సీలు తాగేస్తా అంటే మాత్రం సిద్ధం. సూర్యాభాయ్ అలా అనకు ప్లీజ్. అలా అయితే నువ్వు కారు కొనుక్కోవాల్సిందే. అబ్బా సూర్యాభాయ్, నా దగ్గర అంత బడ్జెట్ లేదు. చాలా మంది అప్పులు చేసి ఈఎంఐలు కట్టుకుంటూ కారు కొనుక్కుంటుంది నా వల్లే, తెలుసా? అది కాదు సూర్యాభాయ్, అమ్మాయి జోలికి మరియు ఈఎంఐ జోలికి వెళ్ళొద్దని ఆటో వెనకాల చదివాను. నీ ఇష్టం మనిషి బ్రో, చెప్పడం నా వంతు. కాకపోతే నా కిరణాలకి కొంచెం వేడెక్కువ. ఎవరు ఎంత ఏడ్చినా పట్టించుకోను. లాస్ట్ ఇయరే అనుకుంటా చుట్టుపక్కలున్న చెట్లన్నీ కొట్టేశారు. అదేదో అంటారు, టైంకి పదాలు గుర్తుకురావు. డిఫారెస్టేషన్. అందువల్లే లాస్ట్ ఇయర్ ఎండలంతా. అసలు కష్టపడకుండా వచ్చేదేమిటో తెలుసా? ఎండాకాలంలో చెమటలే కదా భాయ్. మనిషి బ్రో, నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పు. ఆఖరి కోరిక ఏంటి భాయ్? కారు కొనమంటే కొనవు, బైక్ మీద నా సీజన్ లో తిరిగితే నేను ఊరికే ఉంటానా? ఇప్పుడే ఇలా ఉన్నానంటే అప్కమింగ్ డేస్ లో ఎలా ఉంటానో నీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. ఒకటి గుర్తు పెట్టుకో బ్రో, అబ్బా ఎండలు అని నన్ను తిట్టుకోవడంలో పెట్టిన శ్రద్ధలో సగభాగం చెట్టు నాటడంలో పెడితే బాగుంటుంది, వేడి కూడా తగ్గుతుంది. ఫైనల్ గా నేను చెప్పేది ఒక్కటే, అందరికీ మండుటెండ శుభాకాంక్షలు.